యా సో రెడీనా టెస్ట్కి? చెప్పాను కదా ఎస్టర్డే లాస్ట్ 3 బేసిక్ క్లాసెస్ రెడీ సార్. టుడే మనం ఒక టెస్ట్ అనేది పెట్టుకుంటాము. దాంట్లో మనము ఆ 3 డేస్ క్లాసెస్లో మనం ఏం అర్థమయ్యాయి అనేది క్లియర్ కట్గా మనకు తెలుసుకుంటాం ఈ యొక్క క్లాస్లో. ఓకేనా శరత్ అండ్ కుమార్? రెడీ? సార్ డెఫినెట్లీ. యా షూర్. సార్. ఎందుకంటే ఈ బేసిక్ క్లాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ బేసిక్ 3 బేసిక్ క్లాసెస్ స్టాండర్డ్స్ Yes, sir. ఉంటేనే మనం ఫర్దర్ క్లాసెస్లో బాగా అర్థమవుతాయి. ఒక జర్నల్ ఎంట్రీ Okay, sir. చూస్తూనే మనకి ఇది ఫలానా అని మనం చెప్పగలగాలి. సో అప్పుడే కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మనకి. ఓకేనా? చూడండి, Yes, sir. స్క్రీన్ ఇది ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. సో ఇది మనకి మార్క్ టెస్ట్. Okay, sir. ఒకసారి చూడండి. ఒక 40 ఇచ్చున్నాను. ఆ 40 మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కవర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ పర్టికులర్ మనకి ఏంటి? క్యాపిటల్. సో శరత్ చెప్పు, క్యాపిటల్కి గ్రూప్ ఏమొస్తుంది, ఓచర్ టైప్ ఏమొస్తుంది చెప్పు. క్యాపిటల్ కి క్యాపిటల్ వస్తుంది సార్. ఓకే వెరీ గుడ్. క్యాపిటల్కి ఓచర్ టైప్ ఫంక్షన్కి ఏమొస్తుంది? రిసిప్ట్ ఓచర్ వస్తుంది సార్. రిసిప్ట్. వెరీ గుడ్. రిసిప్ట్ అంటే ఫంక్షన్కి ఏమొస్తుంది? F5 సార్. F4 వస్తుంది. 6 F6. సార్. ఓకే, సో మనకి ఎక్కువ కూడా లేవు ఫంక్షన్ కీస్, చాలా తక్కువ. F2, F4, F5, F6, F9, F8, F7 అంతే. మహా అంటే ఒక 5 6 ఉన్నాయి. అవి తప్ప వేరేటి ఏమీ లేవు. ఇలాంటి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరమే లేదు. బిజినెస్ ఇన్కమ్స్ అన్నీ వస్తే F6, బిజినెస్ లో ఎక్స్పెన్స్ జరిగితే పేమెంట్ F5, బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగితే కాంట్రా F4. ఓకే, తర్వాత పర్చేస్ జరిగితే F9, సేల్స్ జరిగితే F8. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ కానీ పర్చేస్ రిటర్న్ కానీ సేల్స్ రిటర్న్ వస్తే F7 అంతే. ఒక్కొక్కటి ఒక కేటగిరీస్ వైజ్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఓకే సార్. నెక్స్ట్ పర్చేజ్. చెప్పు కుమార్, పర్చేజ్ గ్రూప్ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్ సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F9 వస్తుంది సార్. F9. వెరీ గుడ్. నెక్స్ట్ శరత్, సేల్స్ కి ఏమొస్తుంది గ్రూప్? సార్ F8 వస్తుంది సార్. సేల్స్ అకౌంట్ వస్తుంది సార్. సేల్స్ అకౌంట్ వస్తుంది సార్. F8 వస్తుంది సార్. వెరీ గుడ్. కుమార్, డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F6 F6. వెరీ గుడ్. ఫర్నిచర్ ఏమొస్తుంది శరత్? సార్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తుంది వెరీ సార్. గుడ్. ఫిక్స్డ్ అసెట్. సో జనరల్ ఫంక్షన్ కి సార్ మనం F5 వస్తుంది సార్. వెరీ గుడ్. ఎందుకంటే పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. అంటే ఒక అసెట్ ని మనం క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఓకేనా? మెషినరీ కుమార్. ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్ కి FS. F5. వెరీ గుడ్. ఫ్యాక్టరీ రెంట్ సై. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. వెరీ గుడ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి ఎక్స్పెన్సెస్ F5 వస్తుంది సార్. పేమెంట్. సూపర్. తర్వాత ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కుమార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5 వస్తుంది సార్. పేమెంట్. సూపర్. పర్చేజ్ రిటర్న్ సార్. పర్చేస్ రిటర్న్ సార్. జనరల్ ఎంట్రీ వస్తుంది సార్. జనరల్. ఓకే, పర్చేస్ దీనికే వస్తుంది, కేటగిరీ కిందకే వస్తుంది సార్. F7. ఎస్ సార్. వెరీ గుడ్. బాగా చెప్పారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే సార్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏమొస్తుంది కుమార్? F7 సార్. F7. ఓకే, గ్రూప్ అండర్ ఏమొస్తుంది?
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి ఏమొస్తుంది? F7 సార్. వెరీ గుడ్. డ్రాయింగ్స్ సార్ క్యాపిటల్ అకౌంట్కి వస్తుంది సార్. క్యాపిటల్ అకౌంట్ సార్. ఫంక్షన్కి ఏమొస్తుంది? ఫంక్షన్కి సార్ మనము ఒక నిమిషం సార్, డ్రాయింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది సార్. అది వెరీ గుడ్. పేమెంట్ కిందకి వస్తుంది సార్, అంటే F5 వస్తుంది సార్. సూపర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కుమార్. సార్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6. వెరీ గుడ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ శరత్. సార్ ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది సార్. వెరీ గుడ్. సేమ్ F6 వస్తుంది సార్. రిసిప్ట్ వచ్చే వస్తుంది. F6. ఓకే. నెక్స్ట్ సాయి మెషినరీ. సార్ మిషనరీ ఫిక్స్డ్ అసెట్ సార్. ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. జనరల్ F7 సార్. F7 జనరల్. ఎట్లా వస్తుంది F7? ఎందుకు వస్తుంది? సార్ నేను పేరు ఏమైనా మెన్షన్ చేశానా? లేదు సార్, పర్చేజ్ మనం మిషనరీ కొంటున్నామంటే క్యాష్ కంపల్సరీ పే. అవును, క్యాష్ అనే జస్ట్ ఫెసిలిటీ వచ్చిందంటే అది క్యాష్కే పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. బట్టి మనం ఫిక్స్డ్ అసెట్ పక్కన ఏం లేదంటే ఏం ఆలోచించకుండా F5ను తీసుకోవాలి, క్యాష్కే ఊహించుకోవాలి. కనపడుతుంది. యా. సో నెక్స్ట్ సాలరీస్ భరత్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి పేమెంట్ వచ్చేది F5. సూపర్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కుమార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రిపేర్డ్ కదా, కరెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఇండైరెక్ట్ కరెంట్ అసెట్ F5. రెమ్యునరేషన్. రెమ్యూనరేషన్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ సో సార్ రెమ్యూనరేషన్ అంటే సో F5 సార్. ఓనర్సు, డైరెక్టర్సు, హీరోసు శాలరీస్ తీసుకోరు. కంపెనీస్లలో, సినిమాలలో వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు నెలకు శాలరీస్ తీసుకుంటారు. ఓకేనా? అది డిఫరెన్స్. నెక్స్ట్ టెలిబిల్. ఇండైరెక్ట్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి F5 సార్. F5. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. సేల్స్ అకౌంట్ సార్. సేల్స్ అకౌంట్. ఫంక్షన్కి ఫంక్షన్కి F8. F7. క్యారేజ్ ఇన్వర్స్. ఇండైరెక్ట్ సార్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. ఫంక్షన్కి F5 సార్. పేమెంట్. F5. నెక్స్ట్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి ఫంక్షన్కి పేమెంట్ సార్. F5. తర్వాత కన్వెయన్స్ ఎక్స్పెన్స్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి F6 పేమెంట్ సార్. నెక్స్ట్ గోడౌన్ రెంట్. సార్ గోడం రెండు సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్కి F5 సార్. పేమెంట్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనము డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇది డిస్కస్ చేస్తాను నేను. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ సార్. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ F5. పేమెంట్. తర్వాత సేల్స్ రిటర్న్. లైక్ సేల్స్ రిటర్న్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ Sales. అడ్వర్టైజ్మెంట్ కాకుండా లైక్ SBI బ్యాంక్ పెడదాం. బ్యాంక్ అకౌంట్ F4.
అది డిపాజిట్ అయినా విత్డ్రా అయినా. Yes, sir. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది? Indirect expenses, sir. ఇండైరెక్ట్ Payment FY. ఏమొస్తుంది? Repair F5. FI, sir. తర్వాత రిపైర్స్ Repair indirect expenses. FI payment. Carry output. క్యారేజ్ అవుట్వర్డ్స్ Direct expenses. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. Yes. రెంట్ రిసీవ్డ్ Indirect income. డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6, sir. F6. ఇన్వెస్ట్మెంట్ Investment. ఫంక్షన్కి F6, sir. F5 డిస్కస్ Sir, చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ indirect expenses, sir. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Payment F5. తర్వాత డెలివరీ చార్జెస్ రిసీవ్డ్ Indirect charges. Sir, indirect expense కిందకి వచ్చింది, sir. డైరెక్ట్ ఇన్కమ్. Okay. ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్ Direct income, sir. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ Indirect expense. స్టేషనరీ Stationery. Indirect expense. బిల్డింగ్ Fixed asset, sir. ఆఫీస్ General. ఎక్విప్మెంట్ Fixed asset, sir. పెట్టి క్యాష్ కరెంట్ Cash. అసెట్స్ లేదంటే క్యాష్ ఇన్ హ్యాండ్. Yes, sir. ఓకే ఇవి Okay, sir. ఇవి మనం కంపల్సరీగా మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన మనకి గ్రూప్స్ అదేవిధంగా ఓచర్ టైపు కీస్. ఓకే ఈ 3 days చెప్పిన బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అందుకే ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? Sir, అది ఇన్వెస్ట్మెంట్స్ Yeah. ఉంది, sir. చెప్తాను. అది ఉన్నది, sir. వాడి దగ్గరికి వస్తాం. Okay. ఓకే సో చూడండి ఇది ఒక చార్ట్. ఇది Okay. నా బిజినెస్. నేను నా బిజినెస్లో ఓనర్ని. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నా బిజినెస్ దగ్గర డబ్బు లేదు. నేను నా బిజినెస్లో ఓనర్ని కాబట్టి నేనే నా బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాను. Yes, sir. సో 1 lakh డబ్బులు ఇచ్చింటే బిజినెస్ ఏంది? బిజినెస్ స్టార్ట్ చేసింది. ఓనర్ అనేవాడు లోకేష్. సో బిజినెస్ ఓనరే బిజినెస్లో డబ్బులు పెట్టాడు కాబట్టి బిజినెస్ అప్పు తెచ్చుకునేట్టుగా బయట నుంచి అంటే Yes, sir. ఓనరే ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరు లోకేష్ అనే పేరు రాసుకోకుండా ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్ క్యాపిటల్ అని ఆ లోకేష్ ప్లేస్లో క్యాపిటల్ అనే పేరుతో రాసుకుంటుంది. ఓకే సో ఓనర్ అనేవాడు బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సో క్యాపిటల్ అనేది ఏమొస్తుంది? బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? క్యాపిటల్ Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి?
ఇన్కమ్ అంటే మన రిసిప్ట్ తీసుకోవాలి సార్. F6. సో F6 తీసుకోవాలి రిసిప్ట్. వెరీ గుడ్. ఇప్పుడు ఓనర్ అనేవాడు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడుగా. ఓకే, Yes, sir. బాగుంది. బిజినెస్ ఆ డబ్బులు ఏం చేస్తుంది? 1 year పైనే లేదా 1 year 2 years ఉపయోగించుకుంది. ఇప్పుడు బిజినెస్ అదే 1 lakh ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు సార్. ఒప్పుకోడు కదా. సో ఒప్పుకోడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడే ఓనరు 5% 10% వడ్డీ చెప్పింటాడు. సో ఆ 1 lakh కాస్త ఎంత అవుతుంది? 1,50,000 అయింది అనుకో. అంటే ఓనర్ ఇచ్చింది బిజినెస్ 1 lakh, కానీ ఎక్స్ట్రా ఎంత అయింది? 50,000 అయింది. ఏ దాని మీద అయింది? క్యాపిటల్ మీద అయింది. సో దాన్ని ఏమంటారు ఇక్కడ? ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటారు. ఏదైతే ఓనర్ బిజినెస్ క్యాపిటల్ ఇచ్చింటాడో దాని మీద ఇంట్రెస్ట్ అనేది బిజినెస్ ఓనర్కి కట్టాలి. సో బిజినెస్ నుంచి 1,50,000 అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది, అంటే ఓనర్కి వెళ్ళిపోతుంది. అంటే అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? చెప్పండి. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? మన ఎక్స్పెన్స్ అంటే సార్ పేమెంట్ తీసుకోవాలి. అంటే F5 తీసుకోవాలి. లాజిక్ అర్థమైందా? ఓనరు బిజినెస్కి డబ్బులు ఇచ్చినప్పుడు అది బిజినెస్కి ఇన్కమ్ అంటే F6. బిజినెస్ వడ్డీతో సహా ఓనర్కి కట్టాలన్నప్పుడు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే F5. క్లియర్? ఈ రెండు క్లియరా? డన్. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనరు బిజినెస్కి 1 lakh ఇచ్చా అని చెప్పాను. ఓకే, సో ఓనర్ ఏం చేశాడంటే తనకి ఎందుకు అవసరమైంది డబ్బులు, అవసరమైంటే ఆ 1 lakh నుంచి ఒక 50,000 బయటికి తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం. దాని ఏదో పర్సనల్ యూజ్ కోసం ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే ఓనర్కి పేరు ఏం పేరు పెట్టారు? సెకండ్ పేరు అంటే డ్రాయింగ్స్ అని పెట్టారు. ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి తన పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ నుంచి డ్రాయింగ్స్ అనేది డబ్బు రూపంలో బయటికి పోతుంది కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? లాస్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. అంతేగా. డబ్బు ఇస్తుంది ప్రజెంట్ ఇచ్చే వరకు ఎంత? అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓనరు బిజినెస్ నుంచి 50,000 తీసుకున్నాడు, బాగుంది. 2-3 ఏళ్ళు ఉపయోగించుకున్నాడు. మళ్ళీ ఓనర్ బిజినెస్కి అదే 50,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో దానికి ఏం చేయాలి? బిజినెస్కి ఓనర్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్తో సహా కట్టాలి. ఓకే, ఒక 80,000 అయింది అనుకో. సో 50,000 తీసుకొని బిజినెస్కి ఎంత కట్టాడు? 80,000 కట్టాడు. అంటే 30,000 ఎక్స్ట్రా ఓనరు బిజినెస్ కట్టారు. అంటే ఏం కట్టాడు? ఇంట్రెస్ట్ కట్టాడు. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. సో ఇప్పుడు 80,000 బిజినెస్కి వచ్చిందంటే అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. క్లియరా? రెండు క్లియరా? సో ఈ మొత్తం 4 క్లియర్. అర్థమైందా నీట్గా? ఓకే, డన్. నెక్స్ట్, సో నీ బిజినెస్ కాకుండా ఏరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు ఒక 30,000. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది నీ బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఓకే, ఏరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఆ 30,000 పెట్టింటే అది 50,000 అయింది. అంటే ఒక 20,000 ఎక్స్ట్రా నీ బిజినెస్కి వచ్చింది. 20,000 నీ బిజినెస్కి అంటే ఎక్స్ట్రా వచ్చేసి ఆ 30 ఒక 20 మొత్తం 50,000 కలిపితే ఒక 20,000 నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఏ దాని మీద వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చింది. సో దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇదంతా ఒకటే ఓడే. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకటే ఓడే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఒకటే ఓడే, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒకటే ఓడే. ఓకే, ఓకే, డన్. ఇప్పుడు అది నీ బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, క్లియర్? యా. నెక్స్ట్, సో మన బిజినెస్కు అప్పుడప్పుడు డబ్బులు అవసరం అవుతుంది.
మార్కెట్లో ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది బ్యాంకులు అయినా, ఎల్ఐసి అయినా, ముత్తూట్ అయినా, లేకుంటే ఎవరైనా స్టేట్లు అయినా, ఎవరి దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం. అది కామన్. Yes, sir. సో ఇక్కడ ఏం తెచ్చుకున్నామంటే లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లేదంటే లోన్ టేకెన్ ఫ్రమ్ సంథింగ్, ఏదైనా పెట్టచ్చు, నాట్ ఓన్లీ అదనమాట. ఓకే, Okay, sir. Yes, sir. ఎల్ఐసి కావచ్చు, కామా పెట్టి బ్యాంక్ కావచ్చు, Yes, sir. ఎస్బీఐ Bank. బ్యాంక్ సంథింగ్ Yes, sir. కావచ్చు. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 అప్పు 60,000 లోన్ తెచ్చుకున్నాం మనం. ఎవరి దగ్గర నుంచి? ఎల్ఐసి నుంచి కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ నుంచి కావచ్చు. వాళ్ళు మన బిజినెస్కి ఇస్తున్నారంటే అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6, sir. F6 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం 60,000 తీసుకున్నాం కదా, 60,000 మన బిజినెస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉపయోగించుకుంది. ఆ 60,000 కాస్త ఎంత అయింది? 1 lakh అయింది. అవ్వచ్చు, sir. అంటే 40,000 ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. ఏ దాని మీద? Yes. లోన్ మీద. Loan. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, sir. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5 తీసుకోవాలి. అర్థమైందా? Yes, sir. యా, నెక్స్ట్. సో మనం అప్పుడప్పుడు లోన్ తీసుకుంటాం, మనం అప్పుడప్పుడు లోన్స్ ఇస్తాం వేరే వాళ్ళకి. Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనము బ్యాంకులకైనా ఇవ్వచ్చు, పర్సన్స్కైనా ఇవ్వచ్చు, ఎవరికైనా లోన్ ఇవ్వచ్చు మనం. సో ఇక్కడ Yes, sir. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, వాళ్ళకి మనం ఇస్తున్నాం, ఒక 2 లక్షలు ఇస్తున్నాం. ఎవరికి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినాం. ఇచ్చినంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense ఉంది, sir. అంటే Business. F5. F9. సో మనం ఇస్తున్నామంటే F5 అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు కొద్ది రోజుల తర్వాత ఇవ్వాలిగా. Yes, sir. సో అప్పుడు వాళ్ళు ఇస్తున్నారంటే అది మన బిజినెస్కి ఏమవుతుంది అంటే ఇప్పుడు 2 లక్షలు కాస్త 2,50,000 అయింది. అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Income, sir. సో ఇన్కమ్ అంటే F6. F6. అది వాడు పే చేస్తున్నాడు, అది వానికి F5, మనకేమవుతుంది? Yes, sir. F6 అవుతుంది, సార్. ఇట్లా ఈ కన్ఫ్యూజ్గా ఉండే ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా మైండ్లో మళ్ళీ మళ్ళీ డౌట్ రాకుండా దింపడం అనమాట, క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగా. ఓకే, ఇలాగా మనము బేసిక్ క్లాస్ 3 బేసిక్ క్లాసెస్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అప్పుడే మనం నీట్గా మనం ఏదైనా చెప్పినా అర్థం అవ్వగలుగుతుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు చిన్న డౌట్ సార్, స్మాల్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు బ్యాంక్ లో కూడా మనము కొంత అమౌంట్ కంపెనీ పేరు మీద డిపాజిట్ చేస్తుంటాం కదా సార్. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ కొన్ని షేర్స్ ఉంటుంది కదా, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనకి ప్రాఫిట్ ఇన్కమ్ కదా సార్. ఇన్కమే. అది F6 లోనే రిసిప్ట్ వస్తుంది సార్. రిసిప్ట్ లోనే వేయాలి. ఓకే సార్, అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందా డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా సార్. ఏది? అదే డైరెక్ట్ ఇన్కమ్. ఓకే సార్. అదే డైరెక్ట్ గా అంటే ఆన్ ద స్పాట్ రావాలి. ఓకేనా? అదే డైరెక్ట్ ఇన్కమ్. లేట్ గా వచ్చేది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే సార్. అదే ఇప్పుడు నువ్వు 10 రూపాయలు కొన్నావు, ఇమీడియట్ గా 20 రూపాయలు అమ్మేసినావు, అది డైరెక్ట్ ఇన్కమ్. ఓకే సార్. కొన్నావు, లేట్ పడుతుంది, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే సార్. అట్లా. ఓకే సార్. నైస్. అట్లా. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సార్ ఇంకోటి సార్. సార్ ఇప్పుడు నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేశాను అనుకోండి సార్. దానికి నాకు
ఇప్పుడు క్యాబ్, ఇప్పుడు ఓయో కానీ ఊబర్ కానీ ఇలాంటి ఉంటాయి కదా సార్, వీటికి పెట్రోల్ ఖర్చులు, వాళ్ళ డీజిల్ ఖర్చులు కానీ ఇవన్నీ క్యాబ్స్ మన కంపెనీ నుంచే మనం ఇవ్వాలి కదా, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ మన కంపెనీకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపించాలా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపించాలి సార్? అది వాళ్ళు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, వాళ్ళ కంపెనీ నామ్స్ ఎలా ఉంటే అలాగా. ఫ్యాక్టరీలో పనిచేస్తే డైరెక్ట్, ఆఫీస్లో పనిచేస్తే ఇండైరెక్ట్. ఓకే సార్, అలా. ఓకే సార్, అది ఓకే సార్. ఓకేనా? అంటే రేషన్ కంపెనీ నుంచి మనము ఎలా తీసుకోవాలో కంపెనీ నామ్స్ బట్టి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ అని చేంజ్ అవుతుంటుంది సార్, నామ్స్ బట్టి. ఓకే సార్, అదే. సో క్లియర్? ఎనీ డౌట్స్ రిమైన్ కుమార్ అండ్ శరత్, like Sai? yes sir, no, yes, sir.